మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మరొక దినంకి వచ్చాము. ఈరోజు 12వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించే శుక్రవారం. ఈ దినం నాకు ఇచ్చినటువంటి తలంపు మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం నుండి చూద్దాం. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని చెప్పి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభుని అడిగాను అనమాట, ఎలా ఈ వాక్యం నేర్చుకోవాలి ప్రభా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను అడిగినప్పుడు చక్కటి తలంపు ఇచ్చాడు. 9-12 అనగానే ఆయన నాకు చెప్పిన వాక్యం ఏంటంటే, పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, వాళ్ళు లైన్లో నుంచోవారు. వాళ్ళకి ఇచ్చే ఓపీ టికెట్స్ ఎప్పటి నుంచి 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకే ఇస్తారట, 3 గంటల వరకే ఇస్తున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళండి 9 to 12. అది మత్తయి సువార్త చెప్పే బాధ్యం ఏంటంటే వైద్యుడు అక్కడిది కదన్నమాట. ఇక్కడ ఉంది మత్తయి సువార్త 9-12. దానికి నాకు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ఉదయం 9 నుంచి 12 వరకే ఓపీ టికెట్లు, బయట రోగులు చూస్తుంటారు డాక్టర్స్ అనే విషయం ప్రభు నాకు గుర్తు చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా జాగ్రత్తగా గమనించినట్టయితే మరి రోగి వెళ్ళలేడు హాస్పిటల్కి, అలాంటప్పుడు సదుపాయం ఉంది. ఏంటి, ఒక వ్యాన్ ఉంటుంది 108 అని చెప్పి, అంబులెన్స్ వ్యాన్ కోసం మనం రిక్వెజిషన్ పెట్టచ్చు, ప్రార్థన చేయొచ్చు, మనల్ని ఫోన్ చేయొచ్చు. దాని నెంబర్ ఎంత అండి, 108. దాన్ని కూడా చూపిస్తున్నాడు. 9-12 అనే దానిలో రోగం వచ్చింది కాబట్టి వెళ్ళలేడు కాబట్టి ఇంటూ పెట్టినాడు 9 into 12. ఇప్పుడు ఎంత వస్తుంది కరెక్ట్గా, 9 into 12 108 వస్తుంది కరెక్ట్గా. కాబట్టి అంబులెన్స్ నెంబర్ 108 ఆశ్చర్యం వేస్తుంది. పేదవాడేమో హాస్పిటల్కి వెళ్తే 9 to 12 ఏమో ఓపీ టికెట్స్ తీసుకుని క్యూలో నుంచి ట్రీట్మెంట్ తీసుకొస్తాడు. వెళ్ళలేని వాడు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించుకుని దానిలో నుంచి వెళ్తాడు, 108కి వెళ్తారు. ఆ రీతిగా చూస్తే ఎంతో మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ, నేర్చుకోవడం కూడా ఈజీ. అందుకని ఇంకో మాట చూపించాడు. జకర్యా గ్రంథంకి వెళ్ళి చూసినట్టయితే అందులో ఒక వాక్యం నాకు ఆశ్చర్యం వేస్తుంది. 9వ అధ్యాయం 12వ వచనం, అది కూడా 9-12. అందులో ఏం రాసిందంటే, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవాళ్ళారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నేడంటే ఈరోజే 9వ నెల 12వ తారీఖుని మాట్లాడుతున్నట్ట. కాబట్టి ఇదంతా జాగ్రత్త గమనిస్తే మళ్ళీ మత్తయి సువార్తకి నేను చెక్ చేస్తే సేవకు పంపిస్తూ తన శిష్యులు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి రోగులను స్వస్థపరచండి అనే మాట కనపడుతుంది. ఎక్కడండి, మత్తయి సువార్త 10:8. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడి, అద్భుతాలు చేయమని చెప్పి పంపించాడు. విశేషం ఏంటంటే సరిగ్గా అది 10:8లో ఉందంటే 108 అంబులెన్స్ సరిపోతుంది. 9-12 రోగులకే కానీ వైద్యులు ఆరోగ్యం గలవాడికి వైద్యులు అక్కర్లేదు కానీ మాట కూడా టాలీ అయిపోతుంది. ఇంత అద్భుతమైనటువంటి లేఖన భాగం మనం చూడొచ్చు, నేర్చుకోవచ్చు, మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు, దేవుడు మనం మహింపరచవచ్చు. ఆ రీతిగా మనం ముందుకెళ్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగా తండ్రి, గొప్ప దేవుడు, నీ పాదాలు స్తోత్రాలు నాయన, నీ ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. రోగాల గురించి ఎలా చక్కగా వివరించారు ప్రభా. నీ పాదాలను మొక్కుతున్నాం, స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం ప్రభా. ఆయన పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థ అన్నమాట నేర్పించారు. రోగులకే కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యులు అక్కర్లేదు కదా అని మీరు అంటున్నారు. కానీ పరమవైద్యులు ఉంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఎంతో ఆశ్చర్యకరంగా కనపడుతున్నాయి. కనుక మేమంతా కూడా ఇతరుల కోసమేమో మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకటి ప్రార్థన చేయమని చెప్పి యాకోబు పత్రిక 5:16 బట్టి స్వస్థత తెలుసుకుంటున్నాం. ఎంతోమంది మా చుట్టుపక్కల ప్రభా రోగాలతో హాస్పిటల్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు ప్రభా. మరి రకరకాల క్యాన్సర్ లాంటి జబ్బులు తండ్రి, ఇంకా ప్రభా కరోనా లాంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల జబ్బులతో ఉన్నట్టున్నారు బిడ్డలందరూ ఉన్నారు. కనుక 5:16 యాకోబు ప్రకారంగా మీరు మరి స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకటి ప్రార్థన చేయమన్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని అటువంటి రోగస్తులు ముట్టి బాగు చేయమని, వారి ప్రభా రోగం నయమవటం కాదు, వారందరూ రక్షణ పొందే భాగ్యం కూడా దయచేసి ఆశీర్వదించమని, ఈ దేని ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నిన్ను స్తుతించి ప్రార్థించి బహుమానంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.